దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 14వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుదాం. పడిన మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడిన. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు ఇది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. మరొక లేఖనాన్ని చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నిర్గమాకాండం 16వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదామండి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలే నుండెను. అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. దాని రుచి. చాలు. దేవునికి స్తుతులు చెల్లించిన ఒకసారి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవా, సమయం మీది, మాటలు మీవి. మందరితో మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి. ఏ యొక్క హృదయానికి ఏ యొక్క మాట అవసరమైందో వాటినే మాతో మీరు మాట్లాడమని వినిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనకి అంశం ఏమిటంటే మన్నా. ఈరోజు మనకి అంశం పేరు ఏమిటంటే మన్నా. ఈ మన్నాలో ఉన్నటువంటి ఒక 3 గుణాలు, ఈ మన్నాలో ఉన్నటువంటి 3 గుణాలు, వీటిని ధ్యానించబోతుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ 3 గుణాలు యేసుక్రీస్తు వారికి పోల్చి చూడబోతుంటున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని సావధానంగా వినవలసిందిగా నేను ప్రేరేపేట మనం చేస్తుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మన్నాతోటి 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. దేవుడు వారిని ఐగుప్తు యొక్క చెర నుండి బయటికి తీసుకురావటం మాత్రమే కాదు, వారికి కావలసినటువంటి అవసరమైనటువంటి ప్రతి ఒక్క సదుపాయాలన్నీ కూడా దేవుడు చూశాడు. వీటన్నిటికీ గల కారణం ఏమిటంటే వారు వాగ్దాన దేశానికి ప్రయాణమవుతున్నటువంటి ప్రజలు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఈ పాఠం ద్వారా ప్రభు మనకు నేర్పించబోతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఆయన ఎవరి పట్ల అయితే వాగ్దానం చేస్తాడో, వాగ్దానం పొందినటువంటి మనం ఇంకా జరగలేదు అనుకుంటాం. కానీ మన సమయాన్ని బట్టి దేవుడు చేయడు, కానీ ఆయన యొక్క సమయాన్ని బట్టి ఆయన చేస్తాడు. అది సరిగ్గా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుడు చేసి చూపించాడు. తన ప్రజలకు వాగ్దానం చేశాడు, పితరులకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు జరిగించినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఈ చదివినటువంటి లేఖన భాగంలో మీరు బాగా గమనిస్తే చాలా క్లియర్గా ఇక్కడ ఒక మాట ఉందండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మన్నాతోటి పోషింపచేశాడు. వారికి ఏది తక్కువ కాలేదు. ఆకలితో అలమటించినట్టు, చనిపోయినట్లు ఈ ఏ దాఖలు కూడా బైబిల్లో లేవండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మన్నాలో ఉన్నటువంటి 3 గుణాలు మనం కొంచెం లోతుగా మనము ధ్యానించబోతుంటున్నాం. ఒకటి చిన్నది, ఇట్ ఈజ్ ఎ వెరీ స్మాల్. నిర్గమాకాండం 16వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే సన్నని కణములు అనేటువంటి మాట వాడటం జరిగింది. ఈ చిన్నది మనకి ఏం చూపిస్తుందంటే, ఏం నేర్పిస్తుందంటే, తగ్గింపు స్వభావానికి ఇది సాదృశ్యంగా ఉంది. తగ్గింపు స్వభావమునకు సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తులు కూడా సరిగ్గా ఈ గుణం, ఈ స్వభావం ఉందండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుంటూ ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు పోలుస్తున్నామంటే,
యేసుక్రీస్తుతో పోల్చవలసినటువంటి అవసరం ఏమిటంటే బైబిల్ మీరు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుదామండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. చాలు. ఈ ప్రస్తావన అంతా మీరు చదువుకుంటూ వస్తే మనకు ఏం అర్థమవుతుందంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, మన యొక్క పితరులను మన్నాతో పోషింప చేసుకుంటూ వచ్చాడు. మన్నాను దేవుడు వారికి ఇచ్చాడు. మన్నాను తిని వాళ్ళు 40 సంవత్సరాలు వారు బ్రతికారు. అందరూ సజీవులుగా ఉన్నారు. ఆ యొక్క బావుడిలో మాట్లాడుతూ యేసుక్రీస్తు అంటాడు, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్, జీవాహారమును నేనే. ఈ జీవాహారమైనటువంటి దీనిని భుజించిన వాడు ఎన్నడూ ఆకలి గొనడు. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? భూ సంబంధమైనటువంటి ఆహారాన్ని బట్టి మాట్లాడడంలే, ప్రకృతి సంబంధమైనటువంటి భోజనాన్ని బట్టి మాట్లాడడంలే. ఈ వాక్యం విన్నవాడు, ఈ వాక్యాన్ని గ్రహించిన వానికి ఎన్నడూ ఆకలి గొనడు. దేవునికి స్తుతులు చెల్లించను. ఒకసారి సరిగ్గా యేసుక్రీస్తు సమరయ స్త్రీతో కూడా అన్నాడు, నేనిచ్చు నీళ్లు నువ్వు త్రాగితే ఎన్నడూ నువ్వు దప్పిగా గొనడు. ఇది మాట్లాడుతున్నప్పుడు భూ సంబంధమైనటువంటి నీరు గురించి ప్రభు మాట్లాడడంలే, భూ సంబంధమైనటువంటి వాటి గురించి మాట్లాడడంలే, పర సంబంధమైనటువంటి వాటి గురించి, ఆత్మ సంబంధమైనటువంటి వాటి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, జీవాహారమును నేనే. ఈ ఆహారము తినినవాడు మరి ఎన్నడూ ఆకలి కొనడు, దప్పిగా కొనడు. అంటే ఇది పర సంబంధమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతుంది. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, వాక్య విధానం ప్రకారం ఇది దేవుని యొక్క మాట వినిన వాడు ఎన్నడూ ఆకలి కొనడు. ఆమె చెప్పండి ఒకసారి. కనుక యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? మీరు చదవాల్సిన అవసరం లేదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం సాక్షాత్తు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ వాక్యాన్ని గ్రహించిన వాడు, వాక్యాన్ని అవగాహన చేసుకున్నవాడు ఎన్నడూ ఆకలి గొనడు. నరుడు కేవలం భోజనం ద్వారా మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. సాతాను ద్వారా శోధించబడుతున్నటువంటి చివరి ఘట్టంలో యేసుక్రీస్తు మాట్లాడాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే ఇది ప్రకృతి సంబంధమైనటువంటి ఆహారం గురించి మాట్లాడడం లేదు, కానీ దైవిక సంబంధమైనటువంటి ఆయనకు మాట గురించి రాయబడినటువంటి మాట. దేవునికి స్తుతులు చెల్లించండి ఒకసారి. కనుక ఈ మన్నాను యేసుక్రీస్తు ఎందుకు పోలుస్తున్నామంటే, ఈ మన్నా పాత నిబంధన అనేకుల యొక్క ఆకలి తీర్చింది. ఈ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గురించి ప్రస్తావిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, జీవాహారమును నేనే, జీవాహారమును నేనే. ఆ ఆహారం తిన్నవారు మరణించారు, కానీ ఈ ఆహారము భుజించిన వాడు ఎన్నడూ మరణించడు. ఆమె చెప్పండి ఒకసారి. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని యందు ఆనుకున్నవాడు, దేవుని ప్రేమించినవాడు, దేవుని అభిమానించేవాడు, వాడు ఎన్నడూ సిగ్గుపడడు, సిగ్గునందుడు. వాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వాడు నిత్య జీవానికి వారసుడు. వాడు నిత్య జీవానికి వారసుడు అగుచున్నాడు. కమ్ బ్యాక్ టు యువర్ పాయింట్. ఈ మన్నాలో ఉన్నటువంటి మొదటి గుణం ఏమిటంటే, ఇది చాలా చిన్నది. ఇది చాలా చిన్నది. ఈ చిన్నది ఏమి సూచిస్తుందంటే, తగ్గింపు స్వభావానికి సాదృశ్యంగా మనకు కనపడుతుంది. యేసుక్రీస్తులో కూడా తగ్గింపు ఉందండి. ఆయన ఏం చేశాడంటే, నడుముకు ఒక బట్ట కట్టుకొని మోకాళ్ళు వంచి శిష్యుల యొక్క పాదాలు ఆయన కడిగాడు.
శిష్యుల యొక్క పాదాలు ఆయన కడిగాడు. ఏం నేర్పిస్తున్నాడు? తగ్గింపు నేర్పిస్తున్నాడు. ఈ భూమిని ఆకాశాన్ని మాట ద్వారా కలిగించిన వాడే. ఇవన్నీ కూడా పేరు పెట్టి పిలిచినటువంటి వాడు. ఆయన పేరు పెట్టి పిలవటం ద్వారా ఇవన్నీ కూడా ఉనికిలోనికి వచ్చాయి. అంత శక్తి కలిగిన దేవుడు, అంత బలము కలిగిన దేవుడు ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏమిటంటే శిష్యుల యొక్క పాదాలు ఆయన కడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనం, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి మీరు, మనం తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నామా లేదా? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. అంటే ఒకరు హెచ్చించబడాలన్నా తగ్గించబడాలన్నా ఇవన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు దేన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడంటే మన క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. బైబిల్లో మీరు బాగా గమనిస్తే యెహోషువను హెచ్చించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు యెహోషువను దేవుడు గణపరిచాడు. ఒక స్థాయిలో, ఒక స్థానంలో, ఒక స్థితిలో దేవుడు పెట్టాడు. అంతకుముందు ఎలా ఉన్నాడు? ఒక పరిచర్య చేసే వ్యక్తి, సేవకుని కింద ఉన్నటువంటి వ్యక్తి. సేవకుడు పొమ్మంటే పోయేవాడు, రమ్మంటే వచ్చేవాడు, సేవకుడు చెప్పినటువంటి పని చేసేవాడు. ఇప్పుడు ఎలాంటి వ్యక్తిగా మారాడు? లోబడినప్పుడు, నేర్చుకున్నప్పుడు ఒక స్థాయిలో దేవుడు ఇతన్ని పెట్టాడండి. కనుక ఈ మన్నా ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే మనమందరం తగ్గించుకోవాలి. బైబిల్ ఒక మాట చూపిస్తాను, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. విధేయత అన్నటువంటి మాటని మీరు అండర్లైన్ చేయండి. విధేయత ఎవరిలో ఉంటుంది? తగ్గించుకున్న వారిలో ఉంటుంది. తగ్గించుకోకపోతే విధేయత అనేది రాదు. యేసుక్రీస్తు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉందా? హి వాస్ గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడయి ఉన్నప్పుడు కూడా ఎలా దిగి వచ్చాడంట? మనుషుడుగా దిగి వచ్చాడు. దీనిని ఏమన్నామంటే కెనోసిస్ థియరీ అంటాం. బైబిల్ యొక్క బాగా గమనించండి, వేదాంత పరిభాష ప్రకారం యేసుక్రీస్తు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంటే దాని అర్థం ఏమిటంటే కెనోసిస్ థియరీ అంటే క్రైస్ట్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? ఇది చాలా లోతైనటువంటి మాట అండి. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే కడపటి ఆదామై ఉన్నాడు. కడపటి ఆదాముకి ఏం అవసరం? తగ్గింపు అవసరం, విధేయత అవసరం. ఎందుకు అవసరం విధేయత? మొదటి ఆదాము విధేయత లేకుండా పడిపోయాడు, లోబడకుండా పడిపోయాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే తినద్దన్నాడో, దేవుడు ఏదైతే భుజించదని చెప్పాడో దాన్నే మనిషి ఆదిమ దంపతులు చేసి చూపించారు. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని తిన్నారు. మహిమ తొలగిపోయింది, ప్రసన్నత తొలగిపోయింది, దేవునితో ఉన్నటువంటి సహవాసం తొలగిపోయింది. వారి దగ్గరికి ప్రభు వచ్చి వారిని పిలుస్తున్నప్పుడు ప్రభు ఎదుట డైరెక్ట్గా కనబడటానికి వారికి ధైర్యం చాలక వారు దాగుకుంటున్నారు. ఆడమ్ ఆడమ్ వేర్ ఆర్ thou? ఎక్కడ నువ్వు ఉన్నావని ప్రభు పిలుస్తుంటే ప్రభు ఎదుటికి రావటానికి వారి ధైర్యం చాలా గల కారణం ఏమిటంటే పాపం ఎలా వచ్చేసింది? అవిధేయత రూపంలో వాళ్ళు ప్రవేశించింది. పాపం వారిలో ప్రవేశించింది. పాపం వారిలో లేనప్పుడు దేవునితో ధైర్యంగా ఉన్నారు, దేవునితో మాట్లాడేవారు, దేవుని చూసేవారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి ప్రజలే ఇప్పుడు ఎలాగైపోయారు?
సాధారణమైన వారిగా, మహిమ లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, సాధారణమైనటువంటి వ్యక్తులుగా అయిపోయారు. అంటే సాతాను ఎప్పుడైతే అవిధేయత పూర్వకముగా రూపకములో ఎప్పుడైతే వారిలో ప్రవేశించిందో ఒక్క అడుగు కూడా దేవునితో వారు ముందుకు వేయలేకపోయారు. ఈరోజు ప్రపంచాన్ని సాతాను ఏలుబడి చేస్తుందంటే గల కారణం అవిధేయత ద్వారా వచ్చినటువంటి పాపం. మొదట ఆదాము అవిధేయత చూపించాడు, దేవుని యొక్క మాట వినలా, దేవుని యొక్క పెత్తనానికి లోబడల. ఆ లోబడకుండా ఉన్నటువంటి విధానాన్ని బట్టి పాపం ఇప్పుడంతా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. ఈ పాపము నుండి సర్వ జగత్తు, ఈ ప్రపంచమంతా విడిపించబడాలంటే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విధేయత చూపిస్తున్నాడు. కనుక ఈ మొట్టమొదటి పాయింట్ ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే, యేసుక్రీస్తు దేవుడై ఉండి ఆకారమందు నరుడుగా ఈ లోకానికి వచ్చి విధేయత చూపించి తన్ను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తే తగ్గించుకుంటే నేనెంత, మీరెంత? మనమందరము తగ్గించుకోవాలి. మనమందరం దేవుని ఎదుట బానిసలం. వీఆర్ బౌండ్ స్లేవ్ టు క్రైస్ట్. క్రీస్తుకి మనం ఎలాంటి వారమై ఉన్నాము? బానిసలం. ఇది బైబిల్లో వాడినటువంటి మాట. వీఆర్ బోర్న్ స్లేవ్ టు క్రైస్ట్. మనమందరము బానిసలమై ఉన్నాం. దేవునికి స్తుతులు చెల్లించిన ఒకసారి. ఇది వేరే రీతిలో అర్థం చేసుకోవడానికి లేదండి. బైబిల్లో మీరు బాగా గమనిస్తే యేసుక్రీస్తుని నీ ప్రభువునిగా, నీ రక్షకునిగా అంగీకరించావంటే దాంట్లోనే మనకు అర్థమైపోతుంది. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించావు. ఎలా రక్షకునిగా? పాపము నుండి ఇడిపించేవానిగా, మోక్షానికి వారసునిగా చేసేవానిగా అంగీకరించావు. రక్షకునిగా అంగీకరిస్తేనే సరిపోదు, యేసుక్రీస్తుని ఎలాగ అంగీకరించాలా? ప్రభువుగా అంగీకరించాలి. ప్రభువు అంటే అర్థం ఏమిటి? మాస్టర్. గ్రీకులో ఏమంటాము? కురియోస్. తెలుగులో యజమానుడు. మరలా చెప్తాను, గమనించండి. ప్రభువు అంటే గ్రీకు భాషలో కురియోస్, ఇంగ్లీష్లో మాస్టర్, తెలుగులో యజమానుడు. మనమందరం ఒక యజమానుని కింద ఉన్నాం. ఎవరా యజమానుడు? యేసుక్రీస్తు అన్నటువంటి యజమానుని కింద ఉన్నాం. ఇప్పుడు యజమానుడు చెప్పిందే వేదం, యజమానుడు పలికిందే వేదం. యజమానుడు మనతో పలుకుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మన ప్రయోజనం కొరకే మాట్లాడతాడు, కానీ మనకు వ్యతిరేకమైనవి అనగా మనకు పాడైపోయేటి ప్రభువు మాట్లాడడు. ఈరోజు మనకి జీవితాలు ఎందుకు సక్సెస్ కావడం లేదంటే యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించామే కానీ ఆయన్ని ప్రభువుగా మనం స్వీకరించడం లే. ప్రభువుగా నువ్వు చేసుకున్నప్పుడు మన పెత్తనం మన మీద ఉండదు, ఇంకా ఆయన పెత్తనమే జరుగుతాయి. అనగా ఆయన చిత్తమే మన పట్ల జరుగుతాయి. ఆయన యొక్క ప్రణాళికే మన పట్ల జరుగుద్ది. మన పెత్తనం, మన చిత్తం, మన ఉద్దేశం, మన యొక్క సంకల్పం ఏది జరగటానికి వీల్లేదు. ఈరోజు చాలా కుటుంబాలు పతనమైపోతున్నాయి అంటే గల కారణం, ప్రభుని నమ్మాము, రక్షకునిగా స్వీకరించాము, కానీ దేవుని యొక్క పెత్తనం జరగడంలే, దేవుని యొక్క ఉద్దేశం జరగడంలే, దేవుని యొక్క సంకల్పం జరగడంలే. మన ఆలోచన, మన చిత్తం, మన ఉద్దేశం, మన బిజినెస్ మందే మనం చూసుకుంటున్నాము, కానీ దేవునికి మనం చొరవ కల్పించడంలే. అందువల్లే చాలా కుటుంబాలు పతనమైపోతున్నాయి. ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే, మనందరి జీవితంలో ఆయనే పెత్తనము దారిగా ఉండాలా. కనుక ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, యేసుక్రీస్తు ఆకారమందు నరునిగా కనబడి తగ్గించుకొని ఎలా ఉన్నాడు? ఆయన విధేయతను చూపించాడు. దేవునికి స్తుతులు చెల్లించండి ఒకసారి. అంటే మొదట ఆదాము అవిధేయత ద్వారా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం కోల్పోయాం. మొదటి ఆదాము అవిధేయత ద్వారా దేవునితో ఉన్నటువంటి చొరవ కోల్పోయాం. మొదటి ఆదాము అవిధేయత ద్వారా మహిమను కోల్పోయాం.
ఇప్పుడు అలా కాదు. యేసుక్రీస్తు అనేటువంటి మన కడపటి ఆదాము ద్వారా మనమందరము విధేయత ద్వారా ఏమవుతున్నాం? యేసుక్రీస్తు ఒక్కడు విధేయత చూపించడం ద్వారా దేవునికి దగ్గర అయ్యాం, మహిమకు దగ్గర అయ్యాం, సన్నిధికి దగ్గర అయ్యాం, ప్రసన్నతకు దగ్గర అయ్యాం. దేవుని యొక్క మహిమను ధరింప చేసుకొని మనము ఇప్పుడు మనం ఉన్నాం. ఈ మన్నా ఎలా ఉంది? చిన్నదిగా ఉంది, స్మాల్ సైజులో ఉంది. ఇది తగ్గింపుకు సాదృశ్యంగా ఉంది. క్రైస్తవులు అయినటువంటి మనమందరం అన్నిటిలో మనం తగ్గించుకోవాలి. ఈరోజు మనకి బ్రతుకుకు మూలము ఆయనే. ఈరోజు మనం స్థిరపరచబడి ఉన్నామంటే వీటన్నిటికీ మూలం ఆయనే. కనుక ఇవి మనం ఎన్నడూ మనము మర్చిపోకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ స్థితి దేవుని ద్వారా నాకు అనుగ్రహించబడింది అన్న మాటే నువ్వు బయటికి రావాలి. కానీ ఇది నేను సాధించాను, నాది, నా కొరకు నేను సంపాదించుకున్నాను, నాది అన్నటువంటి మాట నీలో నుండి రాకూడదు. ఇది ప్రభువును బట్టి, ఇది ప్రభువుది, ప్రభు ద్వారా నాకు ఇయ్యబడింది, ప్రభు ద్వారా నాకు అనుగ్రహించబడింది అని నువ్వు చెప్పాలి. కానీ నాది అన్నటువంటి మాట నువ్వు ఏమాత్రము చెప్పకూడదు. దేవునికి స్తుతులు చెల్లించండి ఒకసారి. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవుడిగా, రిక్తునిగా తన్ను తాను తగ్గించుకొని ఏం చేశాడు? సిలువ మరణము పొందునంతగా విధేయతను ఆయన చూపించాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనమందరం విధేయత ఉందా? లోబడుతున్నామా? నా మాటకు మీరు లోబడాల్సిన అవసరంలే, దేవుని యొక్క మాటకు. దేవుని యొక్క మాటకు మీరు లోబడినప్పుడు ఆటోమేటిక్గా సేవకుని యొక్క మాటకు కూడా మీరు లోబడతారు. దేవునికి స్తుతులు చెల్లించండి. ఒకసారి రెండవ పాయింట్లోనికి వెళ్దామండి. ఈ మొదట చదివినటువంటి మాటలోనే, నిర్గమకాండంలోనే ఇంకొక విషయం ఉందండి. ఈ గింజను మనం బాగా గమనిస్తే ఇది ఆల్మోస్ట్ ఆల్ గుండ్రంగా ఉండుద్ది. ఎలా ఉండుద్ది? గుండ్రంగా ఉండుద్ది. ఈ గుండ్రంగా ఉన్నటువంటి దాన్ని ఎక్కడ స్టార్టింగ్ అయిందో, ఎక్కడ ఎండింగ్ అయిందో మనం చెప్పలేం. అర్థమైందా? సర్కిల్గా ఉన్నటువంటి దాన్ని ఇది ఎక్కడ ప్రారంభమైందో, ఎక్కడ ముగింపు అయిందో మనము చెప్పలేం. కొత్తిమీర గింజ వలె అని ఉంది, కానీ కొత్తిమీర గింజ కాదు ఇది. ఇది ఒక ప్రత్యేకమైనది. ఇది గుండ్రంగా ఉంది అని అనుకుందాం. ఈ గుండ్రం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే, ఆది అనేది, అంతం అనేది దీనికి ఉండదండి. ఎక్కడ ప్రారంభమైందో, ఎక్కడ ముగింపు అయిందో మనకి తెలియదు. ఎక్కడ ప్రారంభమైందో, ఎక్కడ ముగింపు అయిందో మనకి తెలియదు. చూడండి ఒకసారి బైబిల్లో. ఇది యేసుక్రీస్తుకి మనం పోల్చి మనం చూస్తే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామండి. అల్ఫయు ఒమేగాను నేనే, అల్ఫయు ఒమేగయును నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును కూడా నేనే. దేవునికి స్తుతులు చెల్లించను ఒకసారి. అంటే ఈ ప్రప్రదంగా ఇన్నినటువంటి మాటలు ఏముందంటే, అల్ఫయు ఒమేగయు. అల్ఫయు ఒమేగయు అంటే మొదటివాడు, కడపటివాడు. దేవునికి స్తుతులు చెల్లించండి ఒకసారి. ఇది దేవుని యొక్క నిత్యత్వం గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఇది దేవుని యొక్క నిత్యత్వం గురించి మాట్లాడుతున్నటువంటి మాట. యేసుక్రీస్తు ఎలాంటి వాడు? అవర్ గాడ్ ఈజ్ ఎటర్నల్. ఆయన నిరంతరం ఉంటాడు. ఆయన ఎలాంటి వాడు? నిరంతరం ఉంటాడు. ఒక కాలానికి పరిమితి అయినటువంటి వాడు కాదు. మానవులైనటువంటి మనం దేవునికి పిలుపు మనకు వచ్చినప్పుడు మనకి శకము ముగించిపోద్ది. అంటే మనం చనిపోయినప్పుడు మనతోటి మనకి శకం అనేది ముగించిపోద్ది. దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నిరంతరం ఉండువాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. నిరంతరం అంటే ఎల్లప్పుడూ మన ద్వారా ఆరాధించబడటానికి ఆయన యోగ్యుడు, నిరంతరం ఉండేవాడు. గాడ్ ఈజ్ ఎటర్నల్. అందుకే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన అల్ఫయు ఒమేగయు. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయనకి అంతం అనేది ఏమీ లేదు. దేవునికి పుట్టుక చెప్పగలిగిన వాడు ఎవడు కూడా లేడండి.
కనుక ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మనుషుల ద్వారా నిర్మించబడి ఉనికిలోనికి వచ్చిన వాడు కాదు, మనల్ని చేసినటువంటి వాడు, మనల్ని కలుగు చేసినటువంటి వాడు, మనల్ని ఈ స్థితిలో నిలబెట్టినటువంటి దేవుడు. ఆయన నిరంతరము ఉండేటువంటి దేవుడు. దేవునికి స్తుతులు చెల్లించండి. ఒకసారి ఇంకొక మాట మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుదామండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. చాలా మందికి వాక్య అవగాహన తక్కువ. వాక్యాన్ని మనం క్లియర్గా దేవునికి సహాయంతో చదువుతున్నప్పుడు ఒక్క దిక్కడ తలెత్తినటువంటి ప్రశ్న బైబిల్లో మరొక చోట దానికి ఆన్సర్ దొరుకుతుంది. చాలాసార్లు మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే మనం చదివినది ఎక్కడైతే ప్రశ్న ఉందో అక్కడే జవాబు దొరకాలనుకుంటాం. అలా దొరకదు. చాలామంది మనల్ని ఎలా ప్రశ్నిస్తారంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు కదా, అంతకుముందు లేడు కదా, ఇటీవలే కదా ఆయన వచ్చింది అని మనల్ని ప్రశ్నిస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఐ వాజ్ దేర్ బిఫోర్ అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఆమె చెప్పండి ఒకసారి. ఈ మాట విన్నప్పుడు యూదులకు కోపం వచ్చింది. అబ్రహాము ఎప్పుడు వాడు, మా పితరుడు ఎప్పుడు వాడు, నీకు సరిగ్గా కొన్ని సంవత్సరాలైనా కూడా నీకు లేవే, నువ్వు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని ఎలా చెప్తున్నావని వీరు అంటున్నారు. అంటే వీరు ఎలా యేసుక్రీస్తుని కొలత వేస్తున్నారు? ఆయనకున్నటువంటి వయసును బట్టి, స్ట్రక్చర్ని బట్టి కొలత వేస్తుంటే వారితో యేసుక్రీస్తు ఎలా మాట్లాడుతున్నాడు? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, అబ్రహాము నా దినము చూడాలని, చూసి ఆనందించాలని అనుకున్నాడు, నన్ను చూసి ఆనందించాడని ప్రభు మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఎప్పుడు చూశాడు యేసుక్రీస్తుని? బైబిల్లో మనం బాగా గమనిస్తే మెల్కీసెదెకు అనేటువంటి ఆయన కనపడతాడు. ఈ మెల్కీసెదెకు అనేటువంటి ఆయన ఇది ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. దీనినే పాత నిబంధనలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటాం. అబ్రహాము యుద్ధములో గెలిచి మరలా వస్తున్నప్పుడు ఎవరు ఎదురుపడ్డాడు? మెల్కీసెదెకు అనేటువంటి ఆయన ఎదురుపడ్డాడు. ఆయనకి తనకి యావత్తులో ఆయనకి ఏమిస్తాడు? ఈయన దశమ భాగాన్ని సమర్పిస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఏమని ప్రస్తావిస్తున్నాడు? అబ్రహాము నా దినము చూడాలనుకున్నాడు, నన్ను చూసి ఆనందించాలనుకున్నాడు. చూసి ఆనందించాడంటే గల కారణం ఏమిటి? మెల్కీసెదెకు నన్ను అబ్రహాము చూశాడు, నన్ను చూసి ఆనందించాడు. అంటే యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం పుట్టిన దగ్గర నుండి ఆయన పుట్టుక ప్రారంభం అంటే కుదరదు. ఆయన ఎక్కడున్నాడు? అబ్రహాము పుట్టక మునిపి ఆయన ఉన్నాడు. ఇది దేన్ని సూచిస్తుందంటే నిరంతరము యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. మరలా చెప్తున్నాను వినండి. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత అతనికి శకము ముగించబడదు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు అనేవాడు కాలానికి అతీతముగా ఉంటాడు. కాలగతులన్నీ కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. కాలగతులన్నీ కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. ఈ మన్నా ఏ విధంగా గుండ్రంగా ఉండదో, దీనికి ఆది అంతం ఏ విధంగా లేకుండా ఉండదో, అదే రీతిలో యేసుక్రీస్తు కూడా ఏమై ఉన్నాడు? ఆయన అల్ఫయు ఓమేగా. ఆయన నిరంతరము జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పుట్టుక మనం చెప్పలేం, ఆయన అంతము చెప్పలేం. ఆయనకు అంతం అనేది లేదు. దేవునికి స్తుతులు చెల్లించండి. ఒకసారి మూడవది మనం గమనించండి. మీరు చదివినటువంటి లేఖనంలోనే నిర్గమాకాండంలోనే 16:31 వచనంలో తెల్లగా అనేటువంటి మాట ఉంది. తెల్లగా అనేటువంటి మాట ఉంది. తెలుపు దేనికి సాదృశ్యంగా ఉంది? స్వచ్ఛత, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. బైబిల్లో ఒక మాట మీరు చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదామండి.
పాపములను పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపం ఏమీయూ లేదు. చాలు. దేవునికి స్తుతులు చెల్లించను. ఒకసారి, ఆయన యందు పాపము ఏమీయూ లేదు. పాపము లేనివాడు ఎవరు? పరిశుద్ధుడు. పాపముతో ఉన్నటువంటి వాడు పరిశుద్ధుడు కాడు, పాపము లేనివాడు పరిశుద్ధుడు. అవర్ గాడ్ ఈజ్ ఇన్నోసెంట్ గాడ్. ఇక్కడ ఈ లేఖనంలో మీరు చూస్తే ఆయన యందు పాపము ఏది కూడా లేదు. ఈ ప్రపంచంలో నా యందు పాపముందని స్థాపింపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రపంచముతో సవాలు చేసిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆమేన్ చెప్పండి. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంట? ప్రపంచానికి ఎలా సవాలు చేశాడు? నా యందు పాపముందని స్థాపింపగలిగిన వాడు మీలో ఎవడైనా ఉన్నాడా? ఎవరికి గట్స్ లేవు ఆయనలో పాపం ఉందని నిరూపించడానికి. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ ఎ సిన్లెస్నెస్ గాడ్. ఆయన పాపము లేని దేవుడు, ఆయన పరిశుద్ధుడు. కనుక ఇక్కడ వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, ఇది వైట్గా ఉంది అంటే ఇది పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధతకు సాదృశ్యం. యేసుక్రీస్తు అంటాడు, బాగా గమనించండి, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. ఆయన ఎలా పరిశుద్ధత కలిగి ఉన్నాడో అదే పరిశుద్ధత మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. మానవునికి నైజం ఇలాంటిది కాదండి. మానవుడు ఎలాంటి వాడంటే, నేను ఒక తక్కువ స్థితిలో ఉంటే నన్ను, నా దగ్గర ఉన్నవాడు, నాతో ఉన్నవారు నాకంటే హీనంగా ఉండాలని కోరుకుంటాం. ప్రభు యొక్క స్వభావం అలాంటిది కాదు. ప్రభు యొక్క నైజం అలాంటిది కాదు. ఆయన ఏ విధంగా పరిశుద్ధత కలిగి ఉన్నాడో అదే పరిశుద్ధత, అదే నీతి, అదే నిజాయితీ, ఆ స్థాయిలోనికి మనమందరం రావాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తుతులు చెల్లించండి ఒకసారి. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ మన్నాలో ఉన్నటువంటి మొదటి గుణం ఏమిటంటే, ఇది చాలా చిన్నది. ఇది తగ్గింపు స్వభావానికి సాదృశ్యంగా ఉంది. ఇది రెండోది మీరు చూస్తే గుండ్రముగా ఉంది. ఇది గుండ్రముగా మనకి కనబడుతుంది. అంటే ఇది ఎక్కడ ప్రారంభమవుద్దో ఎక్కడ ముగింపు అవుద్దో మనకి తెలియదు. యేసుక్రీస్తు కూడా ఎలా ఉన్నాడు? ఆదియు అంతము లేనివాడై ఉన్నాడు. ఆదియు అంతము లేనివాడై నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎటర్నల్ గాడ్. మూడోది మీరు బాగా గమనిస్తే, ఇది తెల్లగా ఉంది, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. యేసు కూడా ఎలాగున్నాడు? పరిశుద్ధత కలిగి ఉన్నాడు. పాపం ఆయనలో ఏమీ కూడా లేదు. దేవునికి స్తుతులు చెల్లించను ఒకసారి. హల్లెలూయా. కనుక వీటన్నిటిని బట్టి మనం విచారణ చేస్తే యేసుక్రీస్తు ఏమైనాడు తెలుసా? అవర్ ట్రూ మన్నా. ఆయనే నిజమైనటువంటి మన అందరి మన్నా అయి ఉన్నాడు. దీనిని భుజించిన వాడు, స్వీకరించిన వాడు ఎన్నడూ ఆకలి గొనుడు. దీన్ని తిన్నవాడు నిత్య జీవానికి కూడా వారసుడు. కనుక ప్రియ దేని బిళ్ళారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనం, ఇవి ఈడో ద్వారా వీక్షిస్తున్నటువంటి మీరు, తగ్గింపు మనకుందా? తగ్గింపు ఒకవేళ లేకపోతే చెక్ చేసుకుందాం. లోబడకపోతే లోబడదాం. అణిగి ఉండకపోతే అణిగి ఉందాం. ప్రభువుని బట్టి, ప్రభు కొరకు, ప్రభు నిమిత్తం నువ్వు తగ్గించుకుంది నువ్వు బానిసత్వంలో ఉన్నావని కాదు, దేవుని బట్టి, ప్రభుని బట్టి. ఆయన్ని రక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాదు, ఆయన్ని ప్రభువుగా మనం అందరము స్వీకరించాలి. రెండవది మనం చూస్తే ఎవరిని ఆరాధిస్తున్న మనము? నిరంతరం ఉన్నటువంటి దేవుణ్ణి. దీని ద్వారా ప్రభు మనం బలపరుస్తున్నటువంటి మాట, కొంతసేపులో కనబడి అంతలో మాయమయ్యేటువంటి దేవుణ్ణి కాదు మనం ఆరాధించేది, నిరంతరం ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. మూడోది బాగా గమనిస్తే, పరిశుద్ధత కలిగిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. మందిరానికి వస్తున్నటువంటి మనం ఎలా మనం పరిశుద్ధత కలిగి ఉన్నాం?
మందిరంలో ఉన్నప్పుడు బాగా పరిశుద్ధంగా కనపడుతున్నాం, బయటికి పోయిన తర్వాత ఇష్టానుసారంగా మన మాటలు, క్రియలు, ఆలోచనలు, తలంపులు సరిలేకపోతే, ప్రభుని ఎరకక మునుపు నీ క్రియల ద్వారా దేవునికి గుండె కోత వేరే, ప్రభుని ఎరిగిన తర్వాత దగ్గరగా ఆయన చూసిన తర్వాత మరలా దేవునికి మనం దూరంగా జీవిస్తే ఆయన గాయాల్లో ఏలు పెట్టి మనము గాయాలు రేపినట్టు లెక్క. ఈరోజు వాక్యం విని వెళ్ళిపోవటం కాదు, ఏదో ప్రశాంతంగా వాక్యం విన్నాం, చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అని విని వెళ్ళిపోవటం కాదు. నువ్వేం చేయాలా? వాక్యాన్ని గ్రహించాలా. ఈ పరిశుద్ధమైనటువంటి మాటలు నీలో స్థాపించబడాలి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నానని కీర్తనాకారుడు అంటున్నాడు. ఈ మాటలు నీకు హృదయంలో స్థాపించబడాలి. నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ చూపు, నీ నడక అన్నీ కూడా పరిశుద్ధముగా మార్చబడాలి. ఇవన్నీ ఆ విధంగా తయారైనప్పుడు మన ద్వారా తండ్రి నామము గణపరచబడుతుంది. ఆ సేవ కొరకు, అట్టి సేవ కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దాని కొరకు ప్రభు మనం పిలుస్తున్నాడు. నీ కన్ను లాగినట్టు నువ్వు వెళ్ళొద్దు, నీ శరీరం లాగినట్టు నువ్వు వెళ్ళొద్దు, నీ చూపు లాగినట్టు, నీ స్వభావం ప్రేరేపించబడినట్టు నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన క్రియల్లో పరిశుద్ధత ఉంది, ఆయనకి మాటల్లో పరిశుద్ధత ఉంది, ఆయన చూపులో పరిశుద్ధత ఉంది. ఇక నేను ఒక మాట చెప్పాలండి. ఒక స్త్రీ పాపములో పట్టబడి ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అన్నారు, అయ్యా ఈ పాపం చేస్తున్నప్పుడు పట్టబడింది, మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాల. ప్రభు ఏమన్నాడు తెలుసా? మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయేయమన్నాడు. ఆ మాట వినిన వెంటనే వారి చేతులు ఉన్న రాళ్ళన్నీ కిందేశారు. ప్రభు ఆమె వైపు చూసి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించాను. ఇక నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇంతవరకు ఆమెను చూసిన వారంతా కూడా ఆమెకు శరీరం యొక్క ఆకర్షణ మీద కోరిక కలిగి, తుచ్చమైనటువంటి ఆలోచన కలిగి, చెడు ఉద్దేశం కలిగి చూశారు. కానీ నేను అనుకుంటున్నాను, మొట్టమొదటగా ఆమె జీవితంలో పరిశుద్ధమైనటువంటి కళ్ళు ఆమె మీద పడటం ఇదే మొదటిసారేమో. ఆమె చెప్పండి. ఇంతవరకు చూసిన వారంతా కూడా ఆమె శరీరాన్ని ఆకర్షించి చూశారు, శరీరం కావాలనుకొని చూశారు. ప్రభు చూస్తున్నప్పుడు ఎలా చూశాడు? పరిశుద్ధమైన చూపు. ఆయన యొక్క చూపు, ఆయన యొక్క మాటలు ఆమెను పూర్తిగా మార్చేసినాయి. ప్రభు అన్నాడు, మరి ఎన్నడూ పాపం చేయొద్దు. ఇంతవరకు చూసిన వారు పాప నేత్రంతో చూశారు, ఇప్పుడు ఎవరు చూశారు? పాప నేత్రము లేనటువంటి దేవుడు, పరిశుద్ధమైన దేవుడు ఆమెను చూశాడు. ఆమె యొక్క లైఫ్లో మొట్టమొదటిసారిగా అలాంటి చూపు చూసిందేమో. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కనుక ప్రభువుని ఎరిగి ఆయన రక్తం ద్వారా కడగబడి ప్రభుకి సముఖంలో కూర్చున్నటువంటి మనం పరిశుద్ధత కలిగిన వారిగా, నీతి కలిగిన వారిగా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవాడిగా, హత్తుకునేవారిగా మన క్రియలను మనం మలుచుకోవాలి. కానీ మన ఆలోచన ఎలాగైతే ప్రేరేపించదో అలా నువ్వు వెళ్ళొద్దు. వేషకైనా క్షమాపణ ఉంది, కానీ వేషధారణకు క్షమాపణ లేదు. మనమందరం పరిశుద్ధత కలిగి ఉందాం, నీతి కలిగి ఉందాం. వీటన్నిటికీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు తప్పితే ఎవరు కూడా మనకి పరిపూర్ణమైనటువంటి మాదిరి ఎవరు కూడా మనకి లేరు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన దేవా, ఈ 3 విషయముల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మీలో తగ్గింపు ఉంది నాయన. మేమందరం తగ్గించుకునే వారిగా మమ్మల్ని మీరు చేయండి. నీకు విరోధమైన ఆలోచనలు, క్రియలన్నిటినీ మీరు దూరపరచండి. రెండవది, నిరంతరము జీవిస్తున్నటువంటి దేవుని మేము కలిగి ఉన్నామని భరోసా కలిగిన వారిగా, సామర్థ్యము కలిగిన వారిగా మమ్మల్ని మీరు చేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మూడవదిగా నాయన, పరిశుద్ధత కలిగినటువంటి దేవుని మేము ఆరాధిస్తున్నాం.
ఆయన వెంబడిస్తున్నాం, ఆయన ప్రేమిస్తున్నాం, ఆయన వాక్యాన్ని చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. ఆయన లాంటి పరిశుద్ధత కలిగిన వారిగా మేము ఉండాలని ఏదైనా మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ మూడు కూడా మా యొక్క జీవితంలో నెరవేర్చబడును కాక, స్థిరపరచబడును కాక. నీ బలమైన సన్నిధి, ప్రసన్నతను మీరు విడుదల చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.